విలియం ఫాక్నర్ చెప్పిన ఈ వాక్యం బయటికి చూసినప్పుడు కొంచెం హాస్యంగా అనిపించినా లోపల చాలా గాఢమైన మానవ స్వభావాన్ని బయటపెడుతుంది. ఒక గాడిద నీకోసం 10 సంవత్సరాలు ఓర్పుతో విధేయతతో పనిచేస్తుంది, కానీ ఒక్కసారి తన్నే హక్కు కోసం. దీనిలో దాగి ఉన్న అర్థం ఏమిటి అంటే, మన జీవితంలో కొంతమంది మనకోసం చాలా కాలం నిశ్శబ్దంగా ఓర్పుతో ఉంటారు. వారు మనకోసం కష్టపడతారు, మన తప్పులను కూడా సహిస్తారు. బయటికి చూస్తే వారు పూర్తిగా విధేయులు, నమ్మకస్తులు అనిపిస్తారు. కాని లోపల ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి, ఒక దాచిన ప్రతిస్పందన, ఒక రోజు బయటపడే కోపం దాగి ఉంటుంది. ఆ ఒక్కసారి తన్నడం అంటే కేవలం కోపం కాదు, అది సంవత్సరాలుగా దాచుకున్న భావాల ఉద్గారం. మనము గమనించని, పట్టించుకోని బాధల ప్రతిఫలం. ఈ వాక్యం మనకు 2 విషయాలు నేర్పుతుంది. ఓర్పు ఎప్పుడూ నిశ్శబ్దం కాదు, అది కేవలం సరైన సమయం కోసం వేచి ఉంటుంది. సంబంధాల్లో సమతుల్యత అవసరం. ఒకరు మాత్రమే ఇస్తూ మరొకరు మాత్రమే తీసుకుంటే ఆ నిశ్శబ్దం ఒకరోజు దెబ్బగా మారుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నవారి ఓర్పును బలహీనతగా కాకుండా ఒక బాధ్యతగా చూడాలి. ఎందుకంటే ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి సహనం వెనుక ఒక పరిమితి ఉంటుంది.